వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే షుగర్ వ్యాధి, ఈ షుగర్ వ్యాధి అనేది ఇద్దరు ఉంటే ఒక ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా ఉంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇది అంటు వ్యాధా, భర్తకుంటే భార్యకి, భార్యకుంటే భర్తకి ఇలా వస్తుందా? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాలా గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, డయాబెటీస్, షుగర్ వ్యాధి అంటే ఇది ఎట్లా వస్తుంది? సంక్రమించే వ్యాధి అనేది ట్రాన్స్మిట్ అవుతుందా? సో యూజువలీ డయాబెటీస్ ఒక లైఫ్ స్టైల్ డిజీజ్, నేను చాలాసార్లు చెప్తున్నాను. సో మనము డైలీ యాక్టివిటీస్ ఎలా చేస్తున్నాం అనే దాని మీద చాలా మటుకు ఆధారపడి ఉంటుంది. ఇదివరకు మేబీ అబౌట్ 30 years ago డయాబెటీస్ ఓన్లీ ఫ్యామిలీలో వస్తుంది అనే ఒక అపోహ ఉండేది. అలా కాకుండా మన జీవన విధానాలు, ఎప్పుడు పడుకుంటున్నాం, ఎప్పుడు లేస్తున్నాం, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎలా తింటున్నాం, ఫ్యామిలీలో ఇవన్నీ కూడా టుగెదరే జరుగుతాయి. కాబట్టి జనరల్గా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి పెరిగి ఉంటాయి కామన్ ఇంట్లో ఉన్నప్పుడు. బట్ మీరు అన్నట్టు ఇది సంక్రమించే వ్యాధ, ట్రాన్స్మిషన్ ఉంటుందా అంటే లేదండి. ప్యూర్లీ నో ట్రాన్స్మిషన్ అట్ ఆల్. ఒకరి నుంచి ఇంకొరికి వచ్చే తత్వం అయితే లేదు. కానీ అలవాట్ల క్రమంలో చూసుకుంటే అవి అందరూ ఒకే విధంగా పాటిస్తారు కాబట్టి డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేగాని ట్రాన్స్మిషన్ అయితే ఉండదు, ఒకరి నుంచి ఒకరికి రాదు. ఎప్పుడైనా మదర్ ప్రెగ్నెంట్గా ఉంటే అప్పుడు బేబీకి వచ్చే ఛాన్స్ అట్లా ఉంటుందా? అంటే దాంట్లో డయాబెటీస్లో టైప్స్లో జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వచ్చే షుగర్ వ్యాధి. సో మదర్కి ప్రాపర్గా షుగర్ కంట్రోల్ సరిగ్గా లేనప్పుడు బేబీకి కూడా అది సోకేదానికి ఆస్కారం ఉంది. డాక్టర్ గారు, మన శరీరంలో మార్పుల్ని బట్టి ఇలాంటి మార్పులు వస్తే వీళ్ళకి డయాబెటీస్ ఉంది అని అంచనా వేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు 18 years 20 yearsకి చేయించుకుంటున్నారు షుగర్ టెస్ట్, కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి, మీరు షుగర్ టెస్ట్కి వెళ్ళండి అంటే ఏముంటాయి? సో మీరు అనేది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డయాబెటీస్ ఎలా కనుక్కోవాలి, ఎక్కడ మనం సస్పెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉంటారో వీళ్ళల్లో ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇన్అప్రోప్రియేట్ అవర్స్ ఆఫ్ ఈటింగ్ హ్యాబిట్స్, ఏదంటే ఆ టైంలో తినేయడం అనేది కూడా ఇంపార్టెంట్గా దీనికి కనెక్టెడ్గా గమనిస్తున్నాం. తర్వాత ఎవరైతే ఎక్కువగా ఫ్యాట్గా ఉంటున్నారో, అంటే ఊబకాయం, తో దాంట్లో కూడా చాలా క్లియర్గా ఉన్న ఇన్ఫరెన్సెస్ ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ 25 రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్ అనేది కేటగరైజ్ చేశారు. అది కూడా పర్టికులర్గా మన సబ్సెట్ ఆఫ్ పాపులేషన్, అంటే ఇండియన్ సబ్సెట్ ఆర్ ఏషియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్లో ఈ బాడీ మాస్ ఇండెక్స్ కానీ ఎక్కువగా ఉంది అంటే మోర్ దెన్ 22 to 23 ఉంటే రిస్క్ ఫర్ డయాబెటీస్ పెరుగుతుందని కూడా గమనించారు. సో అట్లాగే ఇలాంటి పారామీటర్స్ తీసుకుంటున్నప్పుడు ఇది హిప్ వేస్ట్ రేషియో, దీని కారణంగా కూడా డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందని కూడా గమనించారు. తర్వాత ఎవరికైతే అసోసియేటెడ్ కండిషన్స్, ఈ లైఫ్ స్టైల్ డిజీజ్లో అసోసియేటెడ్ కండిషన్స్ లాగా హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజం, విటమిన్ డెఫిషియన్సీస్, ఊబకాయము, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఇలాంటి వాటిలన్నింటినీ కూడా రిస్క్ కింద కేటగరైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎటువంటి లైఫ్ స్టైల్ డిజీజ్ వచ్చినా కానీ తదుపరి నెక్స్ట్ డిజీజ్ కూడా ఆ లైఫ్ స్టైల్ డిజీజ్లోంచి ఒకటి వచ్చేదానికి ఆస్కారం ఉన్నట్టు గమనిస్తున్నారు. అంటే డయాబెటీస్ వచ్చిందన్నప్పుడు వాళ్ళ శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సో యూజువల్గా డయాబెటీస్ వచ్చినప్పుడు అందరికీ కూడా సస్పిషన్ రావాల్సింది నీరసము, ఫెటిగ్, మెలైస్ అంటాం, అంటే ప్యూర్లీ చేత కాకపోవడం సింపుల్ టర్మ్స్లో. అది పర్టికులర్గా తినిన తర్వాత ఎక్కువగా అనిపించడం, దాహం ఊరికే వేయడం, అది కూడా క్రేవింగ్ ఫర్ స్వీట్స్, క్రేవింగ్ ఫర్ కోల్డ్ సబ్స్టెన్సెస్, ఇలాంటిది ఎక్కువగా డ్రైవ్ చేయడం అనేది, ఇన్అప్రోప్రియేట్ టైమింగ్ ఆకలేయడం, అంటే మధ్యరాత్రి లేసి ఆకలేయడం అనేది, తర్వాత తినంగానే అలసట వచ్చినట్టు పడుకొని నిద్రపోవడం, యూరినేషన్ ఎక్కువగా అవడం, ఆ యూరినేషన్లో కూడా నొరగ ఎక్కువగా గమనించడం, ఇన్ఫెక్షన్స్ పర్టికులర్గా ప్రైవేట్ పార్ట్స్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ త్వరగా హీల్ కాకపోవడం, ఇలాంటివన్నీ కూడా సస్పిషియస్ థింగ్స్ ఫర్ లీడింగ్ టు డయాబెటీస్. నెక్ ఎందుకు బ్లాక్ అవుతుంది? అది మార్కర్ ఫర్ డయాబెటీస్. యూజువల్గా ఈ ఊబకాయం పెరిగే కొద్దీ మేబీ అక్కడ ఉన్న రీజన్స్ ఈ అకాంథసిస్ నైగ్రికాన్స్ అంటాం, ఆ స్కిన్ చేంజెస్, అవి మోస్ట్ లైక్లీ స్వెట్ గ్లాండ్స్ ద్వారా అబ్నార్మల్గా
గ్రో అవడం కానివ్వండి, దానివల్ల పిగ్మెంటేషన్ రావడం కానీ జరుగుతుంది. సో ఇది మార్కర్ ఫర్ డయాబెటీస్ అనేది కూడా గ్రహించారు, కానీ ప్రతి ఒక్కరికి నల్లగా ఉంటే అది డయాబెటీస్ అనడానికి లేదండి. ఒకవేళ డయాబెటీస్ వల్లే మెడ నల్లగా అవుతుందంటే ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది అనేది ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు? ఇట్లా నల్లగా అవుతే డయాబెటీస్ అనేది ఏమైనా ఉంటుందా? ఇది జస్ట్ అన్ ఎవిడెన్స్ అసోసియేటెడ్ కండిషన్. ఇప్పుడు అలాగే ఆ స్కిన్ మార్కర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మందికి స్కిన్ ట్యాగ్స్ వస్తాయి. ఆ స్కిన్ ట్యాగ్స్ కూడా ఒక మార్కర్. తర్వాత మెడలోనే కాదు, ఈ సంకల్లోనూ గజ్జల్లోనూ కూడా ఇలాంటివి రావడం గ్రహించారు. అక్కడ కూడా డయాబెటీస్ అసోసియేషన్ వాడు గ్రహించారు. సో ఒక్కొక్కరికి ఒక విధంగా ప్రజెంటేషన్ అయితే ఉంటుంది, కానీ మీరు అన్నట్టు కొన్ని అట్లాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు పిల్లల్లో డయాబెటీస్ కూడా చూస్తారా డాక్టర్ గారు మీరు? లేదండి, నేను ఓన్లీ అడల్ట్ మెడిసిన్ చేస్తాను. ఓకే డాక్టర్ గారు, జనరల్గానే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పుండు మానకపోవడం కూడా ఒకటి మనం చూస్తూ ఉంటాము. అంటే పుండు ఎందుకు మానదు? సో దీనికి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, షుగర్ వ్యాధిలో పుండులు మానవు. అయితే మీరు ఎక్కడైనా కానీ ఒక డ్రాప్ ఆఫ్ షుగర్ ఏదో ఒక ఫామ్లో, అది కాఫీ కావచ్చు, టీ కావచ్చు, షుగర్ సిరప్ కావచ్చు, మిల్క్ కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, పడిన వెంటనే చీమలు చేరుతాయి. సో డయాబెటీస్లో ఏంటంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బాడీ, శరీరం అంతా. ఎక్కడైనా కట్ ఓపెన్ అయితే అక్కడ బ్లడ్ ప్రోడక్ట్స్ బయట వస్తాయి. సో బయట రాగానే ఏవైతే బ్యాక్టీరియా ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం మేము, ఇవన్నీ కూడా ఆ ఫుడ్ తినడానికి బాడీ దగ్గరికి వస్తాయి. సో అవి తినడం మొదలు పెడతాయి. అక్కడ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది, స్వీట్ ఉంటుంది కాబట్టి. వాటికి కావాల్సిన సరఫరా, బ్లడ్ ఇస్ ఎ ప్రోటీన్, షుగర్. సో అట్లా ఆ బ్యాక్టీరియా గ్రోత్కి దారి తీస్తుంది. హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి బాడీలో ఆల్రెడీ డయాబెటీస్ మూలాన చాలా రకాల మార్పుల్లో లాస్ ఆఫ్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి పోతుంది కాబట్టి వీళ్ళల్లో ఆ ఇమ్యూనిటీ లోపం ఒకటి, ప్లస్ హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా మల్టిప్లై అవుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. డయాబెటీస్ అనేది సంక్రమించే వ్యాధేనా అంటే కాదు, అది ఒకరి నుంచి ఒకరికి రాదు. కాకపోతే అలవాట్లు అనేవి ఒకటేలాగా ఉంటాయి కాబట్టి మేబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆహా నియమాలు పాటించాలి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ అనేది రాకుండా ఉంటుంది. వచ్చినా కానీ ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఎంత ట్రీట్మెంట్స్ వచ్చినా మీ డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఏంటంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఆహా నియమాలు పాటించాలని. అందరూ పాటించాలని కోరుకున్నాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.